నా బైబిల్ పఠనంలో ఈ యొక్క అంశం ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం, టెంపుల్ అనే అంశము, దీనిపైన కొద్దిగా సంఘానికి లోతుగా కొద్దిగా తెలియజేయాలని అనుకున్నాను. ఎందుకంటే చర్చ్కి టెంపుల్ అనే అంశము మనకు అర్థం కావాలి. దేవుని సన్నిధి, మరి టాబర్నాకుల్ లేకుంటే టెంపుల్ అంటాము. కానీ కృత నిబంధనలో మనకు చర్చ్ అనే సందర్భం దేవుడు ఇచ్చినాడు. చర్చ్ అనేది మనకు ఒక గుంపుగా దేవుడు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఫస్ట్ మనకు టెంపుల్ అనేది ఏంటో అర్థం కావాలి. ఆ విషయంలో మరి మనము ఈ సాయంకాలం కొద్దిగా హిస్టరీలోకి వెళ్దాము, వెనుకకి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తాము. నా దగ్గర చాలా పెద్ద అంటే టైం లైన్ వేసుకున్నాను నేను. సో ఇది చాలా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మరి నాకు హాఫ్ అన్ అవర్ ఉంది. సో కవర్ చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే కొన్ని డేట్స్ చూస్తాము, అప్రాక్సిమేట్ డేట్స్ కొన్ని చూస్తాము హిస్టరీ లోపల. ఎందుకంటే చరిత్రలో మరి ఆ టెంపుల్ అనేది ఎక్కడి నుండి మనకు స్టార్ట్ అయింది, లేకుంటే టాబర్నాకుల్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడున్న టెంపుల్ ఏంటి, ఉందా లేదా, సో ఫ్యూచర్లో ఏంటి. ఎందుకంటే 7 years ట్రిబులేషన్ పీరియడ్లో టెంపుల్ ఈజ్ ద ఫోకల్ పాయింట్ అనమాట. ఎందుకంటే టెంపుల్ రీబిల్డింగ్ అయింది అంటేనే ర్యాప్చర్ జరగడంతో టెంపుల్ రీబిల్డింగ్ అనేది అక్కడ జరుగుతుంది. సో టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ సాయంకాలం ఒక 3 వచనాలు దానికి రిలేటెడ్ మనం చదువుకుందాము. తర్వాత మనం కొద్దిగా హిస్టరీలోకి వెళ్దాము. మరి ఎక్కువ మటుకు మనము కొద్దిగా చరిత్ర చూద్దాం. ఓకే, హిస్టరీని మనం చూస్తుంటాము. 15th chapter రెవల్యూషన్, 15th chapter ప్రత్యక్షత గ్రంథం 15వ అధ్యాయము 6, 7, 8 చదుదాం. ఓకే, 6, 7 and 8. మరియు ఫిఫ్త్ నుంచి చదవండి, క్షమించండి, 5th నుంచి 5, 6, 7, 8. మరియు అటు తరువాత నేను చూడగా, ఇదిగో సాక్ష్యపు గుడారము యొక్క మందిరము పరలోకములో తెరవబడి ఉండెను. మరియు ఆ 7 దూతలు ఆ 7 తెగుళ్లను కలిగియుండి పవిత్రమైన తెల్లని నారతో ధరింపబడిన వారై తమ రొమ్ముల చుట్టూ బంగారపు దట్టిలను కట్టుకొని ఆ మందిరములో నుండి బయటకు వచ్చిరి. మరియు ఆ 4 మృగములలో ఒకటి ఆ 7 దూతలకు నిరంతరము జీవించుచున్న దేవుని ఉగ్రతతో నిండియున్న 7 చిన్న బంగారపు బుడ్డీలను ఇచ్చెను. మరియు ఆ మందిరము దేవుని మహిమను బట్టియు మరియు ఆయన శక్తిని బట్టి వచ్చు పొగతో నిండి ఉండెను. మరియు ఆ 7 దూతల యొక్క 7 తెగుళ్ళు నెరవేర్చబడు వరకు ఎవడునూ ఆ మందిరములోనికి ప్రవేశింపలేకపోయెను. ఓకే, ప్రారంభం చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాలం మరి మేము బైబిల్ పట్టణంలో మాకు ఇచ్చిన యొక్క లేఖన భాగాల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ ఉండే అంశాలను మరి మేము లోతుగా గ్రహించటకు మరి బైబిల్లో ఆధారాలు మేము చూసుకొని చుండగా మీకు ఆత్మ ద్వారా నడిపించండి. ఇప్పుడు మరి మాకు సరైన విధంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును గ్రహింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఈ సమయాన్ని దీవించండి. ఇప్పుడు మరి సంఘానికి మీరు తెలియజేస్తున్న విషయాలు మరి కేవలం ఈ యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడి జరుగుతున్న విషయాలు కాబట్టి మరి అది మీకు మాత్రమే ఘనత మహిమ కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మరి మేము ఆ విధంగా మరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించే ఆ కృపను మరి మాకు ఇచ్చినారు. మీకు వందనాలు. మీకు సన్నిధిని కోరి సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి మీరే కృప చేయించండి. మరి వారితో మాట్లాడండి. ఇప్పుడు మరి మీ యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మేము తెలుసుకొని మరి దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా మరి మేము సంఘముగా కూడుటకు మరి మాకు కృప చేయించండి. మరి అది వానకుండా ఉండినట్లు కాకుండా ఇప్పుడు మరి మేము మీ యొక్క సంఘంలో ఎక్కువ తరచుగా మరి కూర్చుకున్నటకు మీరే కృప చేయించి నడిపించమని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని దీవించమని మరి ఇవంతా కూడా మరి మీ యొక్క హస్తలకు చెప్పుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ సో దీంట్లో నాకు ఒక చర్చ్ ఒకసారి గిఫ్ట్ ఇచ్చినారు. సో మంచి బైబిల్ ఇచ్చినారంటే ఎందుకంటే ప్రాఫెసీ మీద రిలేటెడ్ బైబిల్ ఇది. ఓకే, చాలా మంచి బైబిల్ ఉంది. ఎందుకంటే ప్రీ ట్రిప్ వ్యూలో మరి ఒక బైబిల్లో మరి ప్రతి పుస్తకంలో ప్రాఫెసీ ఎంత మటుకు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫెసీ ఉంటుంది అని మంచి స్టడీ బైబిల్ ఇది. ఓకే, సో అందుకే ఇక్కడ ప్రత్యక్షత గ్రంథంలో మరి ఇక్కడ ఉన్నాం కాబట్టి సో ఈ పుస్తకం బైబిల్ తీసుకుని వచ్చినాను. సో థ్యాంక్ యూ చర్చ్కి, ఎందుకంటే ఈ బైబిల్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. ఓకే, సో ఎనీవే మనము 15th chapterలో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే టెంపుల్ మందిరం అనేది
లేకుంటే గుడారము లేకుంటే టెంపుల్ అనేది మనం చూస్తుంటాం. సో దాని గురించి కొద్దిగా మనము చరిత్రలో వెళ్ళి పఠిస్తాం, ఎందుకంటే ఈ టెంపుల్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే యేసు ప్రభు ఈ టెంపుల్ సంగతి మాట్లాడినాడు. ఎక్కడ మాట్లాడినాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో ఫస్ట్ ఆయన మెన్షన్ చేసింది ఈ టెంపుల్ సంగతి. జాన్స్ గాస్పుల్ 2nd చాప్టర్ వర్స్ 20. ఓకే, సో ఈ టాక్స్ అబౌట్ ది టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. మరి ఆయన దేహం యొక్క మందిరం సంగతి మాట్లాడుతుంటాడు. కానీ ఆ మందిరాన్ని, సొలొమోను రాజు కట్టిన మందిరాన్ని చూసి మాట్లాడుతుంటాడు. అక్కడ ఒక మాట ఉంది, మనము గమనించాం. అక్కడ 2వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ యూదులు 46 సంవత్సరములు ఈ మందిరము కట్టబడుచూ ఉండెను, మరియు నీవు దానిని 3 దినములలో నిలవబెట్టుదువా అనిరి. కానీ ఆయన తన దేహము యొక్క మందిరమును గూర్చి మాట్లాడుచుండెను. ఓకే, సో ఇక్కడ జాన్స్ గాస్పుల్ 2nd చాప్టర్ వర్స్ 20లో దెన్ సెడ్ ద జ్యూస్ 40 and 6 years వాజ్ దిస్ టెంపుల్ ఇన్ బిల్డింగ్. 46 సంవత్సరాలు ఈ మందిరం కట్టడానికి టైం పట్టిందంట. సో ఏ పీరియడ్ సంగతి మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ యొక్క యూదులు అంటే 46 years ఆఫ్ టైం పీరియడ్ బిల్డింగ్ అయింది. దానికి ఏ సంవత్సరం గురించి మాట్లాడుతున్నారు అంటే మనము చరిత్రలో వెళ్ళి చూడాలి. ఓకే, సో అది మనం ఇక్కడ వెళ్ళి చూస్తాము ఏ సంవత్సరంలో మరి ఏ టైం పీరియడ్ సంగతి మాట్లాడుతున్నారు. ఎందుకంటే సొలొమోను రాజు మందిరం కట్టినప్పుడు 1 Kings 6th చాప్టర్ 10th వర్స్లో మనం అక్కడ చూస్తాము 7 years he took to బిల్డింగ్ ద టెంపుల్ అండ్ 13 years ఆయన ఇల్లు కట్టుకోవడానికి 13 years పట్టింది. టోటల్ 20 years, 20 సంవత్సరాల యొక్క సమయం పట్టింది ఆయన కన్స్ట్రక్షన్లో. ఒకటి 7 years టెంపుల్ బిల్డింగ్కి, 13 years ఏమో తన ఇంటిని కట్టుకోవడానికి. కాబట్టి 20 years మనకు అక్కడ సమయం గడపడం మనం చూస్తున్నాం అక్కడ సొలొమోను రాజు కట్టిన మందిరము. కానీ ఇక్కడ మనము ఇక్కడ యేసు ప్రభు ఆ మందిరం సంగతి మాట్లాడుతున్నాడు. సో ఎక్కడంటే 19th వర్స్లో అక్కడ మనం చూస్తే 18th verse 19th verse అక్కడ మనం గమనిస్తే దెన్ ఆన్సర్డ్ ద జ్యూస్ అండ్ సెడ్ అంటు హిమ్ వాట్ సైన్ షూయెస్ట్ thou unto us saying that thou doest these things. ఈ యొక్క అద్భుతాలు చేస్తున్నావు కదా, మరి మాకు ఏం సూచన చూపిస్తావని అక్కడ ఉండే యూదులు అడిగినారంట. సో 19th verse, Jesus answered and said unto them, destroy this temple and in 3 days I will raise it up. మరి నేను తిరిగి 3 దినాలలో దాన్ని తిరిగి లేపుతాను అంటాడు. సో వాళ్ళు అప్పుడు అంటారు మరి ఈ మందిరము 46 సంవత్సరాలు పట్టింది, 46 years పట్టింది దాన్ని కట్టడానికే, నువ్వు 3 daysలో ఎట్లా మళ్ళీ తిరిగి కడతావంటే సో 21st verseలో అక్కడ మనం చూస్తాం బట్ ఈ స్పేక్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. అంటే ఆయన దేహం సంగతి మాట్లాడు. 21st verse చదువు. కానీ ఆయన తన దేహము యొక్క మందిరమును గూర్చి మాట్లాడుచుండెను. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన దేహం యొక్క మందిరం సంగతి మాట్లాడుతున్నాడు. అంటే మా ఫ్యామిలీ డివోషన్లో మరి మేము చూస్తున్నాము. ఎందుకంటే మా ఫ్యామిలీ డివోషన్లో మేము ఏం చేస్తుంటామంటే మాకు ఒక రెగ్యులర్ పోర్షన్ ఉంటుంది. అంటే మేము ఇప్పుడు నంబర్స్కి వచ్చినాము, సో ఒక చాప్టర్ మేము చేస్తాము. అంటే మేము ఎలా చేస్తున్నామని సహాయకరంగా ఉండడానికి చెప్తున్నాను. ఓకే, ఒక ఫ్యామిలీ డివోషన్ ఒక చాప్టర్ చదువుతాము, సో దాని మీద షేర్ చేసుకుంటాము అందరము థాట్స్. తర్వాత పర్సనల్ డివోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ టైం అయిపోయిన తర్వాత పర్సనల్ డివోషన్స్ వాళ్ళ డివోషన్స్లలో అందరం ఒక్కొక్కటి మేము ఏం నేర్చుకున్నాము, ఈ దినం ఏం చదివినాము, సో అది మేము షేర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ జాన్స్ గాస్పుల్ 2nd చాప్టర్లో మా డాటర్ మరి తను యొక్క డివిజన్లో చెప్పింది అనమాట. ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ సంగతి ఇది 2nd టైం మెన్షన్ చేస్తాడు. అంటే 1st చాప్టర్ 2nd చాప్టర్ వచ్చే లోపల 2 times మెన్షన్ చేస్తాడు. అంటే ఆయన మరణం సంగతి. సో ఈ టాక్స్ అబౌట్ ఈస్ క్రూసిఫిక్షన్. సో దిస్ ఇస్ 2nd టైం అనమాట. ఆయన చనిపోయే సంగతి మాట్లాడతాడు. సో దట్ ఈస్ హౌ వీ డూ అవర్ ఫ్యామిలీ డివోషన్. సో మేము మా ఫ్యామిలీ డివోషన్లో దాదాపు 2 to 3 hours మేము తీసుకుంటాం. ఎందుకంటే వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఓకే దేవుని వాక్యం విషయంలో. కాబట్టి అక్కడ మేము నేర్చుకున్నాం ఏంటంటే ఇది దేవుని యొక్క మందిరము సంగతి. అంటే ఆయన క్రూసిఫిక్షన్ సంగతి మాట్లాడుతున్నాడు. అంటే ఫస్ట్ ఎక్కడ మాట్లాడినాడు అంటే 4th verse లో 2nd chapter 4th verse లో మాట్లాడతారు. జీసస్ సెయిత్ అండ్ వర్డ్ ఉమెన్ వాట్ హ్యావ్ ఐ టు డూ దిస్ మైన్ అవర్ ఈజ్ నాట్ ఎట్ కమ్. అంటే దట్ ఈస్ అబౌట్ హిస్ క్రూసిఫిక్షన్. సో ఫస్ట్ టైం అక్కడ మెన్షన్ చేసినాడు, ఇక్కడ 2nd టైం మెన్షన్ చేసినాడు ఆయన మరణం సంగతి. ఈ టాక్ మోర్ అబౌట్ హిస్ డెత్. ఓకే, ఆయన మరణం సంగతి ఎక్కువ మాట్లాడినట్టు మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే, సో మనం టెంపుల్ సంగతి మాట్లాడుతుంటాడు. తర్వాత ఇంకో చోట కూడా యేసు ప్రభు ఈ మందిరం సంగతి మాట్లాడుతుంటాడు. ఎప్పుడు మాట్లాడతాడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మాథ్యూస్ గాస్పుల్ 24th చాప్టర్లో ఈ టాక్స్ అబౌట్ ద టెంపుల్. ఓకే, సో ఇట్ ఈస్ అ సైన్. ఓకే, మనకు అదొక సూచన.
టెంపుల్ అనేది మనకు ఒక సూచన. ఎందుకంటే ఈ చాప్టర్ అంతా కూడా స్టడీ ఆఫ్ ది లాస్ట్ డేస్ అనమాట, ఎస్కటాలజీ మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ 24th చాప్టర్ అంతా కూడా ఎండ్ టైమ్స్, అంటే మేము ట్రిబులేషన్ పీరియడ్కి ముందు ఏం జరుగుతుంది, ట్రిబులేషన్ పీరియడ్ ఏం జరుగుతుంది, ట్రిబులేషన్ పీరియడ్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మిలియనం సంగతి, ఇవన్నీ కూడా 24th చాప్టర్లో కంప్లీట్ కంపైల్ అయిందనమాట. కంప్లీట్ 24th చాప్టర్ అంతా కూడా ఎండ్ టైమ్స్ గురించి చెప్పడం మనం చూస్తాం. సో అక్కడ 24th చాప్టర్ 1st verse లో, అండ్ జీసస్ వెంట్ అవుట్ అండ్ డిపార్టెడ్ ఫ్రమ్ ద టెంపుల్. ఓకే, ఈ వెంట్ అవుట్ ఫ్రమ్ ద టెంపుల్, అగైన్ టెంపుల్ దేర్. ఓకే, టెంపుల్ నుంచి బయటకు వచ్చినాడు. అండ్ హిస్ డిసైపుల్స్ కేమ్ టు హిమ్ ఫర్ టు షూ హిమ్ ద బిల్డింగ్స్ ఆఫ్ ద టెంపుల్. ఆ మందిరం యొక్క మరి కట్టడంలో చూపిస్తున్నాడు. అండ్ జీసస్ సెడ్ unto them, see ye not all these things? Verily I say unto you, there shall not be left here one stone upon another that shall not be thrown down. సో అక్కడ మళ్ళీ టెంపుల్ సంగతి మాట్లాడతాడు. ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి ఉండకుండా పడిపోతుంది అని ఒక సూచన చెప్పినాడు. సూచన చెప్పినప్పుడు అక్కడ మరి యేసు ప్రభు మళ్ళీ ఏకాంత స్థలంలో మరి మౌంట్ ఆఫ్ ఆలివ్స్కి వెళ్తాడు. అక్కడ మరి మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు వస్తారు. వచ్చేయమంటారంటే ద డిసైపుల్స్ కేమ్ unto him privately, మరి తన శిష్యులు ప్రైవేట్గా వచ్చినారనమాట. అంటే ఇది యేసు ప్రభు తన సంఘానికి ఎండ్ టైమ్ సంగతి చెప్పినాడు అనమాట. ప్రైవేట్లీ వాళ్ళ శిష్యులు వచ్చినారు. చెప్పినప్పుడు సెయింగ్ టెల్ us what shall these things be? ఈ సమయంలో ఎప్పుడు వస్తాయంటే what shall be the sign of thy coming and of the end of the world? మరి ఈ లోకం యొక్క అంతము, మరి ఇవన్నీ కూడా మాకు సూచన చెప్పు అన్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభు ఆ మందిరమును ఒక పాయింట్, అంటే ఒక ఫోకల్ పాయింట్ మనం అక్కడ చూపించడం మనం చూసినాం. కాబట్టి ట్రిబులేషన్ పీరియడ్లో కూడా మనం ఈ మందిరం సంగతి చూసినాము. ఎందుకంటే టెంపుల్ అనే మాట మనం చూసినప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ ఏదైతే ఉందో మనకు హెవెన్లో ఉండే టెంపుల్ మనము ఇక్కడ చూసినాం. ఎందుకంటే హెవెన్లో ఉండే టెంపుల్ దాని యొక్క పిక్చర్ మనం ఇక్కడ చూస్తే జస్ట్ బ్లాక్ డయాగ్రామ్. ఎందుకంటే ఇది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, వెయిల్, తర్వాత ఇక్కడ టేబుల్ ఆఫ్ ది షూ బ్రెడ్, తర్వాత క్యాండిల్ స్టిక్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, తర్వాత ఇది హోలీ ఆఫ్ హోలీస్ హోలీ ప్లేస్, తర్వాత ఇక్కడ ఒక లేవర్, తర్వాత ఇక్కడ ఒక ఆల్టర్. ఓకే, సో అది మనము ఈ పిక్చర్ మనము ఇక్కడ హెవెన్లో ఉండే టాబర్నాకల్ అనమాట. ఓకే, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ హెవెన్లో ఉండే టాబర్నాకల్, హెవెన్, ఇక్కడ మనకు ఎర్త్. ఓకే, సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పరలోకంలో ఉండే దేవుని యొక్క మందిరము. ఈ మందిరము 7 ఏళ్ల శ్రమ కాలం సమయంలో మనము దీని గురించి మనం చూస్తాం. ఇక్కడ 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఈ టెంపుల్ ఏదైతే భూమి మీద ఉందో అది ఏమైందో మనం ఇక్కడ చరిత్రలో వెళ్ళి చూస్తున్నాం. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది ఒక మనకు సూచన. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో మందిరము లేదు, యెరూషలేము లోపల అది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎప్పుడు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మనం ఈ అవుట్లైన్లో మరి వేసి చూసుకుందాము. మన టైం లైన్ అవన్నీ కూడా వేసి చూసుకుందాం. సో ఈ టెంపుల్ 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల మిడ్ పాయింట్ 13th చాప్టర్లో మనం చూసినాం. అక్కడ ఆల్రెడీ రెవల్యూషన్ 11th చాప్టర్లో, ఓకే 11th చాప్టర్లో అక్కడ మనకేం చూపిస్తుందంటే రీబిల్డింగ్ ద టెంపుల్, అంటే టెంపుల్ని మళ్ళీ కట్టుతారు. అక్కడ ఆ టెంపుల్ కట్టడం ఎప్పుడు జరుగుతుందంటే ఈ క్రీస్తు విరోధి ఫాల్స్ పీస్ తోటి వచ్చినప్పుడు ఈ టెంపుల్ బిల్డింగ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 3.5 years లోపల మరి టెంపుల్ రీబిల్డింగ్ అవుతుంది. ఎందుకంటే 11th చాప్టర్ అక్కడ టెంపుల్ యొక్క మెజర్మెంట్ చెప్తాడు. అంటే టెంపుల్ యొక్క మెజర్మెంట్ అంటే టెంపుల్ కట్టడం అక్కడ మనం చూస్తాం. ఎందుకంటే ఈ ఫస్ట్ వైట్ హార్స్ మీద రావడం అక్కడ క్రీస్తు విరోధి మరి ఫాల్స్ పీస్ తోటి వస్తాడు. మరి అక్కడ టెంపుల్ అనేది నిర్మించడం జరుగుతుంది. సో ఈ 3.5 years టైం పీరియడ్ లోపల టెంపుల్ కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోతుంది షార్ట్ పీరియడ్లో. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం 7 years ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఈ టెంపుల్ ఏదైతే ఉందో 3.5 years లోపల కన్స్ట్రక్షన్ అయిపోతుంది చాలా షార్ట్ పీరియడ్లో. ఎందుకంటే ఈ దినాలలో ఉండే టెక్నాలజీ, ఓకే మనకు ప్రొక్లైనర్స్ వచ్చినాయి, తర్వాత బుల్డోజర్స్ ఏమేమో వచ్చినాయి కదా, అవన్నిటితోటి బిల్డింగ్ ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్గా మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి 3.5 years లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ మిడ్ పాయింట్లో అంటే 7 years ట్రిబులేషన్ పీరియడ్ మిడ్ పాయింట్ లోపల ఈ టెంపుల్ని మరి యాంటై క్రైస్ట్ వెళ్ళి ఆ టెంపుల్లో కూర్చుంటాడు. హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్, ఓకే దేవుని యొక్క స్థానంలో కూర్చున్నానని అంటాడు. సో అక్కడ అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చరిత్రలో ఇవి జరిగే విషయాలు, భవిష్యత్తులో జరిగే విషయాలు. సో హిస్టరీలో వెళ్ళి మనం కొద్దిగా చూద్దాము. అక్కడ మనము లాస్ట్ ప్లేగ్స్ ఏవైతే ఉన్నాయో, లాస్ట్ జడ్జ్మెంట్స్, లాస్ట్ 7 judgments కదా. ఫస్ట్ ఏమో సీల్స్,
తర్వాత ట్రంపెట్స్, తర్వాత వాయిల్స్. ఓకే, మరి మొదట మనము ముద్రలు చూసినాము, తర్వాత బూరలు చూసినాము. ఆ బూరలు తర్వాత ఈ యొక్క బోలంలు కుమ్మరించడం మనం చూస్తాం. ఆ పాత్రలు కుమ్మరించడం అంటే దేవుని యొక్క ఉగ్రత మరి భూమి మీద కుమ్మరించబడుతుంది అనేది మనం చూస్తాం. దాన్ని ఈ పీరియడ్ నెక్స్ట్ 3.5 years గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ఇదంతా కూడా ట్రిబులేషన్ పీరియడే, కానీ దీన్ని గొప్ప శ్రమకాలం అంటారు. ఎందుకంటే నెక్స్ట్ 3.5 years భయంకరమైన హారబుల్ సిచ్యువేషన్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 7 వాయిల్స్ కుమ్మరించడం అక్కడ జరుగుతుంది. ఓకే, సో దాంట్లోకి ముందు మనం వెళ్ళక ముందు ఈ టెంపుల్ సంగతి మనం కొద్దిగా స్టడీ చేద్దాం. ఈ సాయంకాలం టెంపుల్ గురించి కొద్దిగా తెలుసుకుందాము. హిస్టరీలో వెళ్ళి కొద్దిగా డేట్స్ని మనం చూసుకుందాం. కొద్దిగా ఇవన్నీ నేను ఇచ్చే డేట్స్ అప్రాక్సిమేట్ డేట్స్, ఓకే, ఎగ్జాక్ట్ డేట్స్ కాదు, అప్రాక్సిమేట్లీ అనగా దరిదాపు మరి అవన్నీ కూడా సంవత్సరాలు నేను చెప్తాను. ఎగ్జాక్ట్ డేట్ మనకు చరిత్రలో దొరకదు. కొద్దిగా మనం కొద్దిగా ఈ సాయంకాలం మళ్ళాగా ఓటీ సర్వే కూడా చేస్తాం. ఓకే, ఓటీ సర్వే అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. కొన్ని పుస్తకాలు మరి నన్ను అడిగినారు కొంతమంది, అంటే ఈ పుస్తకం ఎక్కడ ఫిట్ అవుతుంది, ఈ పుస్తకం ఏ టైంలో ఫిట్ అవుతుంది, ఈ పుస్తకం ఏ సంవత్సరంలో వస్తుంది, ఎవరి పీరియడ్లో వస్తుంది అని కొంతమందికి కొన్ని డౌట్స్ వచ్చినాయి, కొన్ని అడిగినారు. ఏంటంటే ఇప్పుడు ఎజ్రా, నెహెమియా ఎక్కడ ఫిట్ అవుతుంది, తర్వాత ఈ చిన్న ప్రవక్తలు ఎక్కడ ఫిట్ అవుతారు, పెద్ద ప్రవక్తలు ఎక్కడ ఫిట్ అవుతారు, ఏ టైంలో ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ బ్రీఫ్ అవుట్లైన్స్ నేను ఇది ఓటీ సర్వే లాగా మనం తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ సంగతి మనం చూసినాం. సో మన వ్యూలో మన క్లాస్ లోపల ఈ దినం సాయంకాలం మనం చూసేది ఏంటంటే ఈ టెంపుల్ ఇన్ హెవెన్, పరలోకంలో ఈ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ ఏమవుతుంది, ఈ ఇటర్నిటీ లోపల, నిత్యత్వం లోపల ఈ టెంపుల్ ఏమవుతుందో మనం చూసాం లాస్ట్కి ఫైనల్గా. ఓకే, సో అది మనము మన స్టడీ అనమాట. ఈ టెంపుల్ ఈజ్ ద మనం మెయిన్ ఫోకల్ పాయింట్. ఎందుకంటే దాంతో మనకు దేవుని యొక్క నడుపుదల ఏ విధంగా దేవుడు నడిపించినాడు అనేది మనం చూస్తాం. ఓకే, సో ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామంటే మనము జెనసిస్ 1:1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, జెనసిస్ 1:1 అంటే బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. ఓకే, బిగినింగ్ ఆఫ్ క్రియేషన్, సృష్టి యొక్క ఆరంభం మనం చూస్తాం. ఓకే, సృష్టి ఆరంభం ఇక్కడ జరిగింది జెనసిస్ 1:1లో. సో జెనసిస్ 1:1లో సృష్టి జరిగిన తర్వాత ఇక్కడ ఒక మాట మనకు ఒక వచనం జ్ఞాపకం రావాలి. ఈ టెంపుల్ అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, మన స్టడీ లోపల టెంపుల్ అనేది మనము దాని మీద కొద్దిగా ధ్యానిస్తున్నాం. ఓకే, సో టెంపుల్ మీద. సో ఈ టెంపుల్ అనే దానికి దాంట్లో ఒక వచనం మనం చదువుకుందాము. ఆదికాండము 3:24 వచనం, జెనసిస్ 3rd chapter 24th వచనం మనం చూద్దాం. జెనసిస్ 3:24. ఓకే, విల్ రీడ్ జెనసిస్ 3:24. అవర్ మెయిన్ స్టడీ ఆన్ ద టెంపుల్. ఓకే, టెంపుల్స్ మీద మన స్టడీ 3:24. అట్లు ఆయన నరుని బయటికి వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పున ఆయన కెరూబులను జీవవృక్షపు మార్గమును కాయుటకై అటు ఇటు తిరుగు మండుచున్న ఖడ్గమునుంచెను. ఓకే, సో ఇక్కడ మనము అక్కడ ఒక మాట ఉంది. ఏముంది, ఆ నరుని ఏదైనా తోటల నుంచి బయటికి పంపించినాడంట, పంపించి అక్కడ ఇద్దరిని పెట్టినాడంట. ఎవరు ఇద్దరు? కెరూబులు. సో కెరూబులను మనం ఎక్కడ చూస్తాము? దేవుని యొక్క మందిరంలో ఈ కరుణపీఠం మీద ఇక్కడ ఒక కెరూబు, ఇక్కడ ఒక కెరూబు వారి రెక్కలను మరి ఒక కెరూబుకు రెక్కలనుతో చూస్తూ, అంటే వారి ముఖాలు చూసుకుంటూ దేవుని యొక్క కరుణపీఠం మీద దేవుని యొక్క మహిమ నిండే విధంగా ఇద్దరు కెరూబులు ఉంటారు. ఇక్కడ ఇంకొక చోట కూడా ఉంటారు, టబర్నాకుల్ లోపల, మందిరం లోపల. ఎక్కడ ఉంటారు అంటే వారి యొక్క పిక్చర్ ఎక్కడంటే ఈ తెర మీద వేల్ మీద ఆ కెరూబుల యొక్క పిక్చర్ కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్ అనమాట, దేవుని సన్నిధి. కెరూబులు అనే మాట మనం చూసినప్పుడు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. అంటే కెరూబులు మనకు ప్రాముఖ్యమైన విషయం కాదు, మనకు దేవుని సన్నిధి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ చరిత్ర అంతట్లో మనం ఏం చూస్తున్నామంటే ఈ టెంపుల్ అనేది, అంటే టెంపుల్ అంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి. సో ఇప్పుడు మనం ఉన్న సమయంలో దేవుని సన్నిధి ఎక్కడుంది అంటే ఆయన చర్చ్ లోపల ఉంది. సో అది మనము నేర్చుకుంటున్నాం ఈ సాయంకాలం. ఓకే, సో ఇది నేర్చుకోవాలంటే మనం కొద్దిగా హిస్టరీలోకి వెళ్ళాలి. సో జెనసిస్ 1:1లో క్రియేషన్ జరిగింది. 3:24లో మరి అక్కడ దేవుడు ఏదైనా తోట నుంచి వారిని బయటికి పంపించినాడు. మరి ఆ స్థలం ఎక్కడుందంటే ఇప్పుడు లేదు. సో అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అవన్నీ కూడా ఆ చరిత్రలో మరి ఆదాము తర్వాత కూడా మరి దేవుడు వాటిని ఎక్కడ కూడా పేర్కొనలేదు. మరి నోవా సమయం వరకు ఎక్కడ కూడా పేర్కొనలేదు ఆ ఏదైనా తోట సంగతి. ఓకే, అది దేవుడు దాన్ని తీసివేసినాడు. ఎందుకు తీసివేసినాడు అవన్నీ కూడా వ్యక్తిగతంగా మనము పఠించవచ్చు. ఓకే, సో దాని మీద మన స్టడీ కాదు. సో ఇక్కడ మనము జెనసిస్ 3:24 మనము కెరూబుల సంగతి చూసినాం. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది
కెరూబులు అంటే దేవుని సన్నిధి ఉన్నట్టే. ఎందుకంటే ఈ అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకుడు ఇయర్లీ వన్సే వెళ్తాడు, ప్రతిసారి వెళ్ళడానికి లేదు. ఓన్లీ ఇయర్లీ వన్స్, డే ఆఫ్ అటోన్మెంట్ రోజు, అంటే విమోచన దినం రోజు మాత్రమే ఆ వ్యక్తి ఫస్ట్ తన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసి జనుల పాపం నిమిత్తము బలి అర్పించి ఆ రక్తంను తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళాలి. అది ఇయర్లీ వన్సే. కానీ మనం ఉదయకాలం చూసినాం, యేసు ప్రభు మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఒకటేసారి మనందరి పాపముల నిమిత్తము రక్తం తీసుకొని ఈ కరుణపీఠం మీద ప్రోక్షించడానికే వెళ్ళినాడు. ఇంకా మళ్ళీ ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఇంకొక క్రమం మనం అక్కడ చూసినాం. ఓకే, సో దానికన్నా ముందు ఇంకా మనం చూస్తే ఈ చరిత్రలో మనం వెళ్ళి చూద్దాం. తర్వాత ఇక్కడ ఒక మనకు 1656 BC, ఓకే, BC. మరి మనము కొన్ని బయట చూస్తుంటాము చరిత్రలో BCE అంటారు దీన్ని, అంటే బిఫోర్ కామన్ ఎరా అంటారు, అంటే BCE అంటుంటారు. మనము BC అనము. సో BC అంటే బిఫోర్ క్రైస్ట్ అని మనము జస్ట్ సింపుల్గా అర్థం చేసుకుందాం. ఓకే, BC అంటారు. సో 1656 BCలో ఏం జరిగిందంటే నోవా ఫ్లడ్, నోవా యొక్క జలప్రలయం జరిగింది 1656 BCలో. ఓకే, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ డేట్స్ మనము. తర్వాత 2000 BC అబ్రాహామును దేవుడు పిలిచినాడు 2000 BCలో. అంటే సృష్టి ఆరంభం నుండి అబ్రాహాము వరకు 2000 సంవత్సరాలు చరిత్ర. సో ఈ 2000 చరిత్ర లోపల నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను, వెళ్ళి ఇంట్లో చదవండి, పఠించండి. ఏంటంటే ఈ అబ్రాహాము తర్వాత మరి మోషే వస్తాడు. మోషే నుంచి ఈ టెంపుల్ సంగతి మనకు భూమి మీద కనబడుతుంది. మరి దానికన్నా ముందు దేవుని సన్నిధి అబ్రాహాంకు ముందు, అంటే నోవాకు ముందు దేవుని సన్నిధి ఎలా ఉండే పఠించండి. ఓకే, మీరు స్టడీ చేయండి దేవుని సన్నిధి భూమి మీద, అంటే ఆయన ప్రజల మధ్యలో ఆ జనుల మధ్యలో ఎట్లా దేవుని యొక్క సన్నిధిని చూపించినాడు పఠించండి. ఓకే, మీకు కొద్దిగా మీ పర్సనల్ స్టడీకి కొద్దిగా ఎక్సర్సైజ్. ఓకే, మీకు స్టడీ చేయడానికే పాయింట్స్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ 2000 BCలో మరి అబ్రాహాము దేవుడు పిలిచినాడు ఇక్కడ. ఓకే, 2000 BCలో దేవుడు అబ్రాహామును పిలిచినాడు. అబ్రాహామును పిలిచిన తర్వాత దేవుడు అబ్రాహాముతో చెప్తాడు, ఇశ్రాయేలు నిన్ను ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకుంటాను, ఈ జనాంగము 400 years బాండేజ్లో వెళ్తుంది అని చెప్తాడు. అంటే ఎప్పుడు వెళ్తుందంటే ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 1500 BCలో మోజెస్ వచ్చినాడు. ఓకే, మోషే 1500 BCలో వచ్చినాడు. అంటే అబ్రాహాము తర్వాత ఈ గ్యాప్ ఏదైతే ఉందో 400 years. అంటే అబ్రాహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు పిల్లలు 12 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళినారు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వాళ్ళు బానిసలుగా అయిపోయినారు. బానిసలుగా ఉండి దాదాపు 400 సంవత్సరాలు అయింది. అంటే ఈ 400 years గ్యాప్ ఏదైతే ఉందో వాళ్ళు ఈజిప్ట్లో ఉండిపోయినారు. ఓకే, ఈజిప్ట్లో ఉండిపోయినారు. సో ఈజిప్ట్లో ఉండిపోయిన తర్వాత దేవుడు మోషేని పిలిచినాడు. మోషే ద్వారా మరి వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. అక్కడ మనం ఇంకా చూస్తే తర్వాత మనం అక్కడ గమనిస్తే ఈ బాండేజ్ తర్వాత మనకు ఇంకొక వ్యక్తి కనబడతాడు 1000 BC, అంటే దావీదు కనబడతాడు 1000 BC లోపల. 1000 BCలో డేవిడ్ వచ్చినాడు అన్నమాట. సో డేవిడ్ రావడంలో ఈ 1500 BCలో మరి మోషే వచ్చినాడు, వారిని బయటికి విడిపించినాడు, బయటికి తీసుకొని వచ్చినాడు. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఈ 1500 to 1000 BC గ్యాప్ ఏదైతే ఉందో, ఓకే, 1500 to 1000 BC గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం జరిగిందంటే జడ్జెస్, జాషువా, తర్వాత రూత్. ఓకే, అందుకే మనం ఇక్కడ చూస్తాం, ఇక్కడ ఆది కాండము బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఓటీ సర్వే కూడా చూస్తున్నాం. ఓకే, జనరల్గా జెనసిస్, తర్వాత ఇక్కడ జెనసిస్ 15 chapter 14, 15, 13, 14, 15 కదా. అక్కడ ఏబ్రహాం కనబడతాడు మనకు 12 chapter నుంచి. ఓకే, జెనసిస్ 12 chapter నుంచి ఏబ్రహాం కనబడతాడు. సో ఏబ్రహాం నుండి మరి మోజెస్ వరకు. మోజెస్ తర్వాత ఇక్కడ ఏంటంటే మోజెస్ అంటే ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ. ఓకే, సో మోజెస్ అనగానే మనకి ఏం అర్థం కావాలి, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ వచ్చేసింది. సో మన బుక్స్ ఆర్డర్ వెళ్తున్నాం, జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ వచ్చేసింది. తర్వాత మోజెస్ వచ్చిన తర్వాత జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్ తర్వాత ఏమొస్తుంది, జాషువా, జడ్జెస్, రూత్ వస్తుంది.
ఓకే, సో జాషువా, జడ్జెస్, రూత్ అంటే ఈ జాషువా తర్వాత మరి మోషే తర్వాత జాషువా నడిపించినాడు. తర్వాత జడ్జెస్ వచ్చినారు. జడ్జెస్ ఆర్ అబౌట్ 300 to 350 years దే జడ్జ్డ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ను 300 నుంచి 350 సంవత్సరాలు వారి మీద న్యాయాధిపతులుగా ఉండే కదా. ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు అక్కడ? మళ్ళీ ఇంకొక స్టడీ. ఎంతమంది? 12 మంది. 12 జడ్జెస్ వచ్చినారు. లాస్ట్ జడ్జ్ ఎవరంటే శాంసన్. ఓకే, 12 జడ్జెస్ వచ్చినారు. సో 12 జడ్జెస్ తర్వాత మళ్ళీ మనకి ఏం కనబడుతుంది? జడ్జెస్ తర్వాత రూత్ తర్వాత మళ్ళీ ఏం కనబడుతుంది? ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్ కనబడుతుంది. అంటే ఈ 1000 years టైం ఏదైతే 1000 BC ఏదైతే వచ్చిందో ఇక్కడికి వచ్చే లోపల ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్. అంటే ఈ దావీదు అంటే దావీదుకు ముందు సౌలు ఉన్నాడు. ఫస్ట్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్ కింగ్ సౌల్. సౌలు ముందు రాజు ఉండేది. ఓకే, సో దావీదు వచ్చినాడు. దావీదు వచ్చిన తర్వాత మనకు ఇంకొక వ్యక్తి కనబడతాడు బైబిల్లో, సోలమన్. ఓకే, సోలమన్ కనబడతాడు. సో మళ్ళీ మనం కొద్దిగా వెనుకకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దామంటే 1500 BCలోకి వెళ్దాం. 1500 BCలో మోషే ఇస్తున్నాడు కాబట్టి ఈ మోషేకు దేవుడు దీని యొక్క రెప్లికా అంటే ఒరిజినల్ టెంపుల్ ఏదైతే ఉందో దానిని భూమి మీద, ఎర్త్ మీద, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎర్త్ మీద మోసెస్ ద్వారా దేవుడు ఈ టెంపుల్ని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినాడు అనమాట. అంటే టెంపుల్, ఒరిజినల్ టెంపుల్ ఎలా ఉందో దాన్ని ఆ విధంగా గుడారం చేయమని మోసెస్కి దేవుడు చెప్పినాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద. వారిని బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారిని టెంపుల్ నిర్మించమని చెప్పినాడు, టాబర్నకిల్ చేయమని చెప్పినాడు. సో అవన్నీ కూడా మనం ఎక్సడస్ ఎండింగ్లో చూస్తాం. తర్వాత లెవిటికస్ అంతా కూడా దాంట్లో మనం చూస్తాం ఏ విధంగా టెంపుల్లో ఏ విధంగా చేయాలనేది. సో ఈ టెంపుల్ అనేది ఆల్రెడీ ఇక్కడ మోసెస్ చేసిన టాబర్నాకల్. ఓకే, టాబర్నాకల్. మన పాయింట్ ఏంటంటే మన లెసన్ ఈ దినం టెంపుల్. ఓకే, టాబర్నాకల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1500 BC, అరౌండ్ 1500 BCలో. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, 1500 BCలో టెంపుల్ స్టార్ట్ అయింది. సో తర్వాత కింగ్స్ వచ్చినారు. కింగ్స్ వచ్చిన తర్వాత సోలమన్ వచ్చినాడు. సోలమన్ రావడంతో ఏమైంది? ఇక్కడ సోలమన్ ఏం చేసినాడు? టెంపుల్ చేసినాడు. అంటే టాబర్నాకల్కి టెంపుల్కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉండే అంటే 1500 అంటే ఇక్కడ ఇంకొక 500 years అనుకోండి. అంటే 5 కాదు, ఇంకొక 7. టెంపుల్ ఎప్పుడు బిల్డ్ అయిందంటే 970. ఓకే, 970 to 931 BCలో సాల్మన్ టెంపుల్ని బిల్డ్ చేసినాడు. 970 to 931 BC లోపల సాల్మన్ టెంపుల్ని బిల్డ్ చేసినాడు. ఓకే, టాబర్నాకల్ నుంచి ఇప్పుడు మనకి ఏమైంది? ఇది టెంపుల్ అయింది. ఇక్కడ టాబర్నాకల్ మోసెస్ కట్టినాడు, తర్వాత ఇది టెంపుల్. ఓకే, సో టెంపుల్ అయింది. సో ఒరిజినల్ ఎక్కడుంది? హెవెన్లోనే ఉంది. భూమి మీద దేవుని సన్నిధి మోసెస్ ద్వారా టెంపుల్ని టాబర్నాకల్ చేసినాడు. తర్వాత సాల్మన్ దాన్ని టెంపుల్గా చేసినాడు. దాన్ని టెంపుల్ కట్టినాడు. దానికి ఎంతో విల్ల పెట్టి దాన్ని టెంపుల్ కట్టినాడు. సో అది మనకు తెలుసు. 7 years పట్టింది తన ఇల్లు కట్టుకోవడానికి, తన ప్యాలెస్ కట్టుకోవడానికి 13 years పట్టింది. టోటల్ 20 years బిల్డింగ్ అయిందంటే అవన్నీ కూడా మనం 1 Kings 6 chapter 10th verse మనకు కనబడుతుంది. ఆ వర్షం అక్కడ దొరకాలి అంటే 20 years టైం అనుకోండి. మొత్తం టోటల్ ఆయన ఇల్లు తర్వాత టెంపుల్ కట్టడానికి టోటల్ 20 years ఒక పీరియడ్, అక్కడ కన్స్ట్రక్షన్ పీరియడ్ మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ మనము ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సోలమన్ వచ్చిన తర్వాత ఈ కింగ్డమ్ ఆల్రెడీ కింగ్ స్టార్ట్ అయిపోయినారు. ఎందుకంటే ఫస్ట్ కింగ్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ శామ్యుయల్, సెకండ్ శామ్యుయల్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఓకే, సో ఇక్కడ టెంపుల్ బిల్డ్ అయింది. టెంపుల్ బిల్డ్ అయిన తర్వాత సోలమన్ తర్వాత ఏమైంది? ఈ ఇజ్రాయెల్ అనేది 2 kingdomsగా, నార్దర్న్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్, ఉత్తరాది రాజ్యము, దక్షిణాది రాజ్యంగా మారిపోయింది. ఎందుకు జరిగింది అనేది మనం మళ్ళా అది ఇంకొక స్టడీ. ఓకే, సో అది మన దాంట్లో వెళ్ళడం లేదు. నార్దర్న్ కింగ్డమ్ని ఇజ్రాయెల్ అంటారు. ఇజ్రాయెల్లో 10 tribes ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే మీరు పట్టించుకోండి. తర్వాత సదర్న్ కింగ్డమ్ లోపల 2 tribes, ఒకటి జూడా అండ్ బెంజమిన్. ఓకే, బెంజమిన్ అండ్ జూడా. సదర్న్ కింగ్డమ్ లోపల జూడా అండ్ బెంజమిన్. ఎందుకంటే జూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దాన్ని యూదా అని పిలవడం జరిగింది. ఆ యూదా అనే ప్రాంతంలోనే ఏముంది? టెంపుల్ ఉంది.
యూదా అనే ప్రాంతంలో టెంపుల్ అని, జెరూసలేం లోపల టెంపుల్ అన్నది. ఎక్కడుంది టెంపుల్? యూదా అనే ప్రాంతం అంటే యెరూషలేం యొక్క పట్టణం అంతా కూడా యూదయా ప్రాంతం అనమాట. ఈ జూడియా ప్రాంతంని టెంపుల్ అని పిలువడతాం. సో ఈ నార్దర్న్ కింగ్డమ్, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ క్యాప్టివిటీకి చూస్తాం. ఓకే, కింగ్స్ టైం ఏంటంటే దాదాపు 400 years కింగ్స్ పరిపాలన చేసినారు, రాజులు. జడ్జెస్ 400 years పరిపాలన చేసినారు. 300 to 350 years జడ్జెస్ పరిపాలన చేసినారు. తర్వాత కింగ్స్ దాదాపు 400 years రూల్ చేసినారు. 400 years మాత్రమే రూల్ చేసినారు. ఓకే, 400 yearsలో. సో మనకు ఈ హిస్టరీ అంతా కూడా ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్లో కవర్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ మనం ఏం చూస్తామంటే నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ అయిపోయింది. తర్వాత ఈ కింగ్స్ ఎండింగ్ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే క్యాప్టివిటీకి వెళ్ళిపోతారు. క్యాప్టివిటీలో వెళ్తారు. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలా, మనము మోజెస్ గుడారం కట్టినాడు, తర్వాత సాలమన్ టెంపుల్ని కట్టినాడు. ఆ టెంపుల్ కట్టిన తర్వాత ఈ కింగ్డమ్ ఎప్పుడైతే నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ డివైడ్ అయిందో, ఈ ఇజ్రాయెల్ అనేది దాదాపు 722 BC లోపల అసిరియుల చేత ఈ ఇజ్రాయెల్ అనే ప్రాంతము నార్దర్న్ కింగ్డమ్ చెరలోనికి వెళ్ళిపోయింది. అంటే అసిరియులు తన మీద ఇస్రాయెల్ మీద పరిపాలన చేసి మరి వారిని చెరలోకి తీసుకొని వెళ్ళినారు. వీరి హిస్టరీ కంటే మనం ఇక్కడ ఈ యూదయా తర్వాత బెంజమిన్ లేకుంటే యూదయా ప్రాంతం అంతా కూడా 586 BC లోపల వీరిని చెరలోకి తీసుకొని వెళ్ళారు. ఎవరు తీసుకొని వెళ్ళారంటే ఇక్కడికి వస్తాం మనం. అసలు పాయింట్ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఈ దినము ఇక్కడ నుండి మనం చూస్తాం. ఓకే, కొన్ని నిమిషాలు మనం కొద్దిగా ఎక్కువ తీసుకుందాము. సో టెంపుల్ అనేది 586 BC లోపల 586 BC లోపల ఈ టెంపుల్ అనేది డిస్ట్రాయిడ్. మరి ఒక మందిరము కూల్చివేయబడడం జరిగింది భూమి మీద. కానీ ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే పరలోకంలో ఈ టెంపుల్ కనబడుతూనే ఉంది మనకు. ఈ సృష్టి ఆరంభం నుండి ఇక్కడి వరకు ఈ టెంపుల్ మనకు పరలోకంలో కనబడుతుంది. అందుకే ప్రత్యక్షత గ్రంథంలో టెంపుల్ అనేది ఉంది, దేవుని సన్నిధి ఎప్పటికీ ఉంది. కానీ భూమి మీద దేవుని సన్నిధి ఏమైంది, ఏ విధంగా చరిత్రలో దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా మరి పాడు చేయడం జరిగింది, 2 పాయింట్స్ మనం చూసాం. టెంపుల్ ఆన్ ది ఎర్త్ వాజ్ డిఫైల్డ్ అండ్ డిస్ట్రాయిడ్. 2 things, 2 విషయాలు మనం చూస్తాం ఇక్కడ. మందిరము పాడు చేయడం జరిగింది, తర్వాత దాన్ని విరగొట్టడం జరిగింది. ఈ 2 విషయాలు చాలా భయంకరంగా జరిగినాయి. ఎందుకంటే ఈ 586 BC లోపల నెబుకద్నెజర్ రాజు వచ్చినాడు, బాబిలోనియన్ కింగ్డమ్ వచ్చింది. బాబిలోనియన్ కింగ్డమ్ తోటి ఇది చెరలోకి తీసుకొని వెళ్ళినారనేది అక్కడ మనం చూస్తున్నాం. ఓకే, సో అక్కడ తర్వాత మనం ఇక్కడ వీరు చెరలోనికి వెళ్ళిన తర్వాత బాబిలోనియన్ కింగ్డమ్, ఓకే, బబులోని యొక్క చెరలో వారు దాదాపు 70 years ఉంటారు. 70 years, 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారు వారు. ఎవరు చెప్పినారా మాట అంటే ఇర్మియా చెప్తాడు. ఇర్మియాకి దేవుడు చెప్తాడు, ఆ యూదియాను చెరలోనికి పంపిస్తాను అంటే 70 years క్యాప్టివిటీలో ఉంటారు అని దేవుడు ఇర్మియాకి చెప్తాడు. మరి అవి వచనాలు అన్నీ కూడా నేను ఇవ్వలేను, మన టైం తక్కువ ఉంది కాబట్టి. సో అక్కడికి వెళ్తారని, వాళ్ళు చెరలోనికి వెళ్తారని చెప్తాడు. సో ఈ చెరలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తర్వాత ఇది బాబిలోనియన్ కింగ్డమ్, తర్వాత మాదీయుల పార్షీల రాజ్యం, తర్వాత మనకు గ్రీకు రాజ్యం వస్తుంది. 4 రాజ్యాలు, బబులోను, తర్వాత మీడో పర్షియా, తర్వాత గ్రీక్, తర్వాత రోమన్ ఎంపైర్. సో ఒకవేళ మనం దానియేలు గ్రంథంలో చూస్తే ఇవన్నీ కూడా రాజ్యాల సంగతి మాట్లాడతాడు. సో 70 years అది క్యాప్టివిటీలో ఉన్నారు. సో క్యాప్టివిటీలో ఉన్నప్పుడు మాదీయుల పార్షీల రాజ్యము మరి వచ్చే ముందు అక్కడ ఏం జరుగుతుందంటే దాదాపు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఎజ్రా, నెహెమ్యా, తర్వాత ఎస్తర్. ఓకే, సో మన బుక్స్ ఆర్డర్గా వెళ్తున్నాయి. జెనసిస్ ఇక్కడ దాకా వచ్చింది. ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటరానమీ ఇక్కడ వస్తుంది. 1 Samuel, 2 Samuel, 1 Chronicles, 2 Chronicles ఇక్కడ వచ్చేసింది. తర్వాత మనకు జడ్జెస్, జాషువా, రూత్ ఇక్కడ వచ్చేసింది ఈ టైం లోపల. ఎందుకంటే ఈ మధ్యలో డేవిడ్కి ముందు జాషువా, జడ్జెస్
రూత్ వచ్చింది, తర్వాత ఫస్ట్ శామ్యూల్, సెకండ్ శామ్యూల్ వీళ్ళందరూ కూడా వచ్చేసినారు. తర్వాత మనకు 400 years కింగ్స్ పరిపాలన జరిగింది. తర్వాత 586 BCలో క్యాప్టివిటీ వచ్చింది. క్యాప్టివిటీ వచ్చిన తర్వాత 70 years బాబిలోన్ క్యాప్టివిటీలో ఉన్నారు. తర్వాత మాదీల పార్షీల రాజ్యం వచ్చింది, తర్వాత గ్రీక్ రాజ్యం, తర్వాత రోమన్ రాజ్యం. సో మాదీల పార్షీల రాజ్యం వచ్చే సమయంలో మనక్కడ దాదాపు 530 ఎజ్రా ఎప్పుడు వచ్చినాడంటే 539 BCలో. ఓకే, 539, 586లో వాళ్ళు చెరలోకి తీసుకొని వెళ్ళినారు. 539 BCలో ఎజ్రా వచ్చినాడు. సో ఎజ్రా యొక్క పుస్తకం మనం కొద్దిగా ఓటీ కూడా అన్నాను కదా, ఓటీలో మనం చూస్తాం ఎజ్రాలో 2 sections ఉంటాయి, 1 to 6 chapter అండ్ 7 to 10. 1 to 6 and 7 to 10 2 sections ఉంటాయి ఎజ్రా పుస్తకము. సో ఎజ్రా పుస్తకంలో ఫస్ట్ 6 chapters ఏం చూస్తామంటే, జెరుబాబెల్ అనే గవర్నర్, జూడియా గవర్నర్ ఏం చేస్తాడంటే ఆ మాదీలో పార్సీల రాజ్యంలో మరి బబులోను రాజ్యము మరి ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. బాబిలోనియన్ కింగ్డమ్ తర్వాత మాదీలో పార్సీల రాజ్యము ట్రాన్సిషన్ అంటే ఆ సమయంలో ఎజ్రా మరి దేవుడు అనుమతిస్తాడు. మరి ఎజ్రాతో పాటు జెరుబాబెల్తో పాటు దాదాపు 50,000 మంది యూదులు యెరూషలేంకి వస్తారనమాట. యెరూషలేంకి వచ్చి మందిరాన్ని తిరిగి కడతారు, టెంపుల్ని. ఏ టెంపుల్ అయితే ఇక్కడ నెబుకద్నెజర్ డిస్ట్రాయ్ చేసినాడో ఆ టెంపుల్ని రీబిల్డ్ చేస్తారు. సో రీబిల్డ్ చేసినప్పుడు ఇది ఫస్ట్ సెక్షన్ అనమాట, జెరుబాబెల్ టైం. తర్వాత ఈ 7 to 10 నెహెమ్యా సమయం కనబడుతుంది మనకు, అంటే నెహెమ్యా రావడము అదే సమయంలో. సో ఇక్కడ ఈ సెక్షన్ ఏదైతే మధ్యలో ఉందో ఈ సెక్షన్ దాదాపు 58 years, 58 సంవత్సరాలు గ్యాప్ అనమాట. ఓకే, ఎజ్రా బుక్లో ఫస్ట్ 6 chapters జెరుబాబెల్ రీబిల్డింగ్ ద టెంపుల్ని రీబిల్డ్ చేయడము, తర్వాత నెహెమ్యా రావడం మనం చూస్తాం 7 to 10. కానీ 6 chapter 7 chapterకి మధ్యలో ఒక టైం పీరియడ్ ఉంది, అదేంటంటే 58 years ఆఫ్ టైం పీరియడ్ ఉంది. ఆ 58 years ఆఫ్ టైం పీరియడ్ ఏంటంటే ఆ ఈవెంట్స్ అన్నీ కూడా ఎస్తర్ అనే బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎస్తర్ అనే బుక్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఈ టైం పీరియడ్. అంటే ఎస్తర్ అనే గ్రంథము మరి బబులోను రాజ్యము మాదీల పార్శ్యము రాజ్యము ఈ రెండింటి మధ్యలో మరి ఎజ్రా జరిగింది పుస్తకము, నెహెమ్యా, తర్వాత ఎస్తరు. ఈ పుస్తకాలన్నీ కూడా ఈ సమయంలో రాయడం జరిగింది. సో ఎజ్రా ప్రవక్త కాదు, ఎజ్రా లేఖరి కదా, స్క్రైబ్. ఎజ్రా ప్రవక్త కాదు. సో ఇక్కడ మనం ఒక చిన్న ఇంకా కొన్ని ప్రవక్తలు కూడా ఉన్నాయి. సో నేను జస్ట్ ఇక్కడ రాసుకున్నాను ఏంటంటే ఈ 70 years క్యాప్టివిటీకి ముందు జెర్మయా ఉన్నాడు. ఎందుకంటే జెర్మయా క్యాప్టివిటీ లోపల ముందున్నాడు, క్యాప్టివిటీ టైంలో కూడా ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తాం బిఫోర్ క్యాప్టివిటీ ప్రవక్తలు ఎవరైనా ఉన్నారు. జస్ట్ కొన్ని నేను పేర్లు చెప్తాను, మీరు రాసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. బిఫోర్ ఎక్సైల్ అంటే బిఫోర్ క్యాప్టివిటీకి ప్రాఫిట్స్ ఎవరెవరు ఉన్నారంటే ఓబదయ, జోయల్, జోనా, ఏమస్, ఓజయా, ఐజయా కూడా అక్కడే ఉన్నాడు. తర్వాత మైకా, నాహుం, జెఫన్యా, హబక్కుక్. ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చిన్న ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త ఉన్నాడు. ఎవరు? ఐజయా క్యాప్టివిటీకి ముందే మాట్లాడుతున్నాడు. అంటే వారు చెరలోనికి వెళ్తారని ముందే ప్రవచన రూపకంగా యెషయా చెప్తాడు. సో యెషయా గ్రంథం అంతా చదివితే మనకు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నారు బిఫోర్ ఎక్సైల్ అంటే. చెరలోనికి వెళ్ళకముందు ఓబదయ, జోయల్, జోనా, ఏమస్, ఓజయా, ఐజయా, మైకా, నాహుం, జెఫన్యా, హబక్కుక్. సో డ్యూరింగ్ ఎక్సైల్ అంటే ఈ 7 years క్యాప్టివిటీ టైం లోపల ఎవరు ఉన్నారంటే 3 ఇంపార్టెంట్ ప్రాఫిట్స్ ఉన్నారు. ఎవరంటే జెర్మయా, డానియల్ అండ్ ఎజికియల్. ఆ బుక్స్ అన్నీ కూడా ఈ సమయంలో రాయడం జరిగింది. డానియల్, ఎజికియల్ అండ్ జెర్మయా కూడా 2 sections అంటే బిఫోర్ ఎక్సైల్ అండ్ డ్యూరింగ్ ఎక్సైల్ జరిగింది. సో వీళ్ళు 3 కూడా పెద్ద ప్రవక్తలు, మొత్తం 4 పెద్ద ప్రవక్తలు. మేజర్ ప్రాఫిట్స్ ఎవరంటే ఐజయా, జెర్మయా, డానియల్, ఎజికియల్. ఓకే, ఓటీ సర్వే. తర్వాత మనము ఆఫ్టర్ ఎక్సైల్ అంటే ఈ 7 years ట్రిబ్యులేషన్ 70 years క్యాప్టివిటీ తర్వాత మరి ప్రవక్తలు ఎవరు ఉన్నారంటే హగ్గై, జకరియా, మలకాయ్. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకండి. సో ఈ సమయంలో ఎప్పుడైతే ఈ ప్రవక్తలు ఎక్కడ ఈ సమయంలో క్యాప్టివిటీ నుండి గ్రీకు రాజ్యం వచ్చేంత లోపలనే దాదాపు ఈ ప్రవక్తలు ఉన్నారు. మరి ప్రవక్తలు దాదాపు
300 సంవత్సరాలు వారు ప్రవచించినారు. 300 years. ఓకే, ప్రవచనం అనేది జరిగింది అక్కడ. తర్వాత దేవుడు ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ రావడము, తర్వాత ఇక్కడ ప్రవక్తలు అయిపోగానే 400 years సైలెంట్ పీరియడ్. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రీకు రాజ్యం సంగతి మనం వెళ్ళి చూస్తే మనకు తెలుసు. గ్రీక్ రాజ్యం ఎవరి నుంచి వచ్చింది? అలెగ్జాండర్ నుంచి. సో అలెగ్జాండర్ సంగతి బైబిల్లో ఆయన సంగతి రాయబడింది. సో అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. గ్రీక్ రాజ్యం సంగతి, గ్రీక్ రాజ్యం వచ్చింది. సో అక్కడ మనం చూసినాం, ఇక్కడ టెంపుల్ రీబిల్డ్ అయింది. ఎవరి ద్వారా? ఎజ్రా ద్వారా, నెహెమ్యా ద్వారా ఈ టెంపుల్ మళ్ళీ రీబిల్డ్ అయింది. సో టెంపుల్ ఇక్కడ టాబర్నాకిల్ ఉండే, తర్వాత టెంపుల్ అయింది, తర్వాత ఆ టెంపుల్ డిస్ట్రాయ్ అయింది 586 BC లోపల. మళ్ళీ ఎజ్రా నెహెమ్యా తర్వాత 539 BCలో మళ్ళీ దాన్ని తిరిగి రీకన్స్ట్రక్షన్ చేసినారు. సో రీకన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ని 27 AD to 27 BCలో రోమన్ ఎంపైర్ వచ్చింది. రోమా సామ్రాజ్యము 27 BCలో స్టార్ట్ అయిందనమాట. ఈ రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ హేరోదు రాజు ఈ టెంపుల్ ఏదైతే ఎజ్రా చేసినాడో దాన్ని రెనోవేట్ చేసినాడు. మళ్ళా హేరోదు దాన్ని రెనోవేట్ చేస్తాడు. సో రెనోవేట్ చేసిన టెంపుల్ని యేసు ప్రభు చూసి చెప్తాడు, ఈ మందిరము ఒక రాయి మీద ఒక రాయి ఉండదు అని. సో ఈ మందిరం ఎప్పుడు డిస్ట్రాయ్ అయింది? 70 ADలో రోమా సామ్రాజ్యం ద్వారా ఆ మందిరము మళ్ళీ డిస్ట్రాయ్ అయింది. అంటే ఎక్కడెక్కడ జరిగింది ఈ టెంపుల్ చరిత్రలో మనం అది చూస్తున్నాం. సో గుడారం కట్టినాడు 1500 BCలో. తర్వాత సొలొమోను దాన్ని టెంపుల్ని కట్టినాడు. తర్వాత 586 BCలో ఈ టెంపుల్ డిస్ట్రాయ్ అయింది. తర్వాత దాన్ని తిరిగి ఎజ్రా కట్టినాడు. ఎజ్రా నెహెమ్యా సమయంలో టెంపుల్ రీబిల్డ్ చేసినారు. ఆ కట్టిన టెంపుల్ మళ్ళీ 70 ADలో డిస్ట్రాయ్ అయింది. రోమా సామ్రాజ్యం ద్వారా టెంపుల్ డిస్ట్రాయ్ అయింది. సో ఇది పీరియడ్ మనము 70 AD నుంచి ట్రిబులేషన్ పీరియడ్ వరకు చర్చ్, ఇక్కడ నుంచి యేసు ప్రభు నుంచి నేటి అంటే ఈ ట్రిబులేషన్ పీరియడ్ వరకు చర్చ్ అనే పీరియడ్ ఉంది. మరి ఇప్పుడు వీరికి టెంపుల్ ఎక్కడుంది? ఇశ్రాయేలీలకు టెంపుల్ లేదు వారికి. అందుకే వాళ్ళు బలు అర్పించలేరు, దేవుని ఏం చేయలేరు. అంటే ఆ అన్యజనుల యొక్క కాలము సంపూర్తి అయ్యే వరకు జెంటైల్ పీరియడ్ ఎక్కడి నుంచి అంటే 586 BC నుండి ట్రిబులేషన్ పీరియడ్ మధ్యలో వరకు జెంటైల్ పీరియడ్ అంటారు. ఎందుకంటే టెంపుల్ లేదు ఇక్కడ. సో టెంపుల్ ఇక్కడ ఎజ్రా చేసినాడు. తర్వాత 400 years తర్వాత దేవుడు 70 ADలో డిస్ట్రాయ్ అయింది. సో 70 AD డిస్ట్రాయ్ తర్వాత వాళ్ళకి టెంపుల్ ఇక్కడ నుంచి లేదు. 70 AD నుంచి టెంపుల్ అనేది లేదు ఇక్కడ. సో టెంపుల్ అనేది లేదు కాబట్టి ఈ టెంపుల్ మళ్ళీ రీబిల్డింగ్ అవుతుంది. టెంపుల్ తిరిగి రీబిల్డ్ చేస్తాడు. ఎప్పుడు 7 years ట్రిబులేషన్ పీరియడ్లో టెంపుల్ రీబిల్డ్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అల్టిమేట్గా మనం ఫైనల్గా మనం నేర్చుకునేది ఏంటంటే వీటన్నిటిలో ఇన్ హెవెన్ పరలోకంలో టెంపుల్ ఉంది. భూమి మీద దేవుని యొక్క నివాసము ఏమవుతుంది? పాడు చేయడం జరుగుతుంది, దాన్ని నాశనం చేయడం జరుగుతుంది. సో చరిత్రలో ఎన్నిసార్లు జరిగింది? ఒకసారి కూల్చివేయబడింది, దాన్ని తిరిగి కట్టినారు. మరి హేరోదు దాన్ని తిరిగి రెనోవేట్ చేసినాడు. ఇప్పుడు 70 ADలో అయితే కంప్లీట్ లేకుండానే అయిపోయింది. సో ఈ టెంపుల్ని మళ్ళీ మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఇటర్నిటీ ఫ్యూచర్ లోపల అంటే నిత్యత్వం లోపల ఈ భూమి మీద టెంపుల్ అనేది పరలోకంలో ఉండే టెంపుల్ అనేది ఏమవుతుంది అనేది అక్కడ ఒక వచనం మనం చూసుకొని ముగించుకుందాం. ఎందుకంటే మరి ఇక్కడ స్టెఫెన్ అంటాడు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో 47 నుంచి 49 వచనంలో దేవుడు హస్తకృత ఆలయంలో నివసించాడు అని చెప్తుంటాడు కదా. ఆ ఆలయంను మరి దేవుడు మనల్ని చేసినాడు. కానీ ఆ విధంగా మనం చూస్తే ఇక్కడ లాస్ట్కి ఒక వచనం మనం చూసుకొని ముగించుకుందాం. 21వ అధ్యాయం 12వ అధ్యాయం 12వ వచనం 21, 22 క్షమించండి. రెవల్యూషన్ 21:22 ముగించుకుందాం. 21:22 రెవల్యూషన్ 21:22. మరియు నేను దానిలో ఏ మందిరమును చూడలేదు, ఎందుకనగా సర్వశక్తిమంతుడగు ప్రభువైన దేవుడును మరియు గొర్రెపిల్లయే దాని మందిరమై ఉండెను. సో అండ్ ఐ సా నో టెంపుల్ దేర్ ఇన్. అక్కడ టెంపుల్ కనబడదంట. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. న్యూ హెవెన్, న్యూ ఎర్త్, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి లోపల టెంపుల్ లేదంట. ఎందుకంటే అక్కడ ఎవరై ఉన్నారంట? For the Lord God Almighty and the Lamb are the temple of it.
దానికి టెంపుల్ ఎవరు? దేవుడే. అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు దేవుడు ఎందుకు టెంపుల్ అనే మాట పెట్టినాడు అంటే ఆయన నివాసం ఎందుకు పెట్టినాడు? ఆయన భూజనుల మధ్యలో ఆయన మహిమ పొందడానికే, అంటే ఆయన సన్నిధిని మన మధ్యలో ఉంచడానికే పెట్టినాడు. కానీ ఆయన సన్నిధిని జనులు పాడు చేసినారు. ఫస్ట్ ఇశ్రాయేలీలే పాడు చేసినారు దాన్ని. అందుకే అన్య జనుల యొక్క పరిపాలనకు దేవుడు ఇచ్చేసినాడు, వారిని అప్పగించేసినాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ మనం చూస్తాం, అక్కడ దేవుని యొక్క సింహాసనము, ఆకాశము, భూమి ఆయన పాదపీఠం అంటాం కదా. ఆ భూమి లోపల నెహెమ్యా అంటాడు, భూమి ఆయన పాదపీఠం అంటే ఆ భూమి ఏంటో తెలుసా? యెరూషలేం అంట ఆయన పాదపీఠం. లామెంటేషన్స్ 2:1 సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్ చదవండి. ఆయన ఫుట్ స్టూల్ ఏంటంటే జెరూసలేమేనంట. అందుకే ఆ ఒలివ పర్వతం మీదకి ఆయన వస్తాడు తిరిగి. సో చాలా గంభీరమైన దేవుడు మనకు నేర్పించేది. ఓకే, లామెంటేషన్స్ విలాప వాక్యములు 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఫుట్ స్టూల్ ఏంటో చూద్దాం. ఆయన ఫుట్ స్టూలే యెరూషలేం అంట, ఎందుకంటే ఆ యెరూషలేంను పాడు చేయడం జరిగింది. ఓకే, మనం ముగించేసుకుందాం. రెండో అధ్యాయం 1వ వచనం, ఇర్మియా తర్వాత విలాప వాక్యంలో. ఈ ఇర్మియా విలాప వాక్యంలో రాయడము ఎక్కడ జరిగింది? ఆయన క్యాప్టివిటీకి పోకముందు, క్యాప్టివిటీకి పోయిన తర్వాత. క్యాప్టివిటీ పోయిన తర్వాత విలాప వాక్యాలు మనం చూస్తాం. ఆయన ఏడ్చుకుంటూ రాసినాడు, ఎందుకంటే యెరూషలేంను పాడుపడవగా అది అయిపోయింది అని అంటాడు కదా. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రభువు ఎట్లు తన కోపమందు సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును పరమండలము నుండి భూమి మీదికి పడవేసి తన కోప దినమందు తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. అండ్ రిమెంబర్డ్ నాట్ హిస్ ఫుట్ స్టూల్ ఇన్ ద డే ఆఫ్ హిస్ యాంగర్. ఆయన కోపంలో ఆయన పాదపీఠమును జ్ఞాపకం చేసుకోలేదంట. ఆయన ఫుట్ స్టూల్ ఏంటి ఇప్పుడు? యెరూషలేం. జెరూసలేం ఈజ్ హిస్ ఫుట్ స్టూల్. ఓకే, సో దేవుడు అందుకే యెరూషలేం అనేది చాలా ప్రాముఖ్యమైన పట్టణం, ఎందుకంటే ఆయన సన్నిధి భూమి మీద సర్వం వ్యాపించడానికి యెరూషలేమే ప్రాముఖ్యమైనది. సో ఆ యెరూషలేం పట్టణాన్ని నెబుకద్నెజర్ రాజు పాడు చేసినాడు. తన కుమారుడు ఏం చేసినాడు? బెల్షస్సర్ రాజు ఆ మందిరం యొక్క పాత్రలను అపవిత్రం చేసినాడు. కాబట్టి అవన్నీ ఎంతో భయంకరంగా చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి దేవుడు ఎజ్రా నెహెమ్యా ద్వారా తిరిగి రీబిల్డ్ చేసినాడు. సో రీబిల్డ్ చేసిన మందిరము మళ్ళీ 70వ సంవత్సరంలో దాన్ని కూల్చివేయడం జరిగింది. సో ఇక్కడ టెంపుల్ ఏమైందంటే భూమి మీద ఉన్న టెంపుల్. సో నా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ భూమి మీద ఉన్న టెంపుల్ ఏమైంది? కంప్లీట్ ఈ భూమి మీద ఉన్న టెంపుల్ ఏమైంది? ఇట్ వాజ్ డిఫైల్డ్ అండ్ డిస్ట్రాయిడ్. పాడు చేయడం జరిగింది, దాన్ని నాశనం చేయడం జరిగింది. ఎందుకంటే జనులు, మనుషులు దేవుని సన్నిధిని పాడు చేసేసినారు. కాబట్టి ఈ దినము దేవుడిచ్చిన సంఘాన్ని ఎవరు పాడు చేస్తారు తెలుసా? మనమే. అందుకే సంఘం అంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చర్చ్ అనేది ఇప్పుడున్న టైం పీరియడ్లో ఆయన సన్నిధి సంఘంలో ఉంది. అంటూ హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్. సంఘంలో దేవునికి మహిమ వస్తుంది. సో ఈ చరిత్ర అంతట్లో దేవునికి మహిమ ఎక్కడుండే? షికానా గ్లోరీ, ఆ మహిమ ఎక్కడుండే? ఆ గుడారంలో, తర్వాత మందిరంలో నుండే. ఆ మహిమ పోయింది. ఎందుకు? పాడు చేసేసినారు. మరి దేవుని మందిరాన్ని ఈ దినం ఆయన మహిమను పాడు చేసేది ఎవరంటే మనమే. కాబట్టి సంఘం అనేది అంత ప్రాముఖ్యమైన దేవుని సన్నిధి ఇక్కడ మనలో ఉంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. అందుకే ఈ భూమి మీద ఎంత మందిరము పాడు చేయడం జరిగినా కూడా, లాస్ట్ పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ చెప్పడానికే, భూమి మీద మనుషులు ఎంత దేవుని సన్నిధిని పాడు చేసినా పరలోకంలో ఆయన సన్నిధి పాడుగాలేదు. ఆయన సన్నిధి పరిశుద్ధంగా ఎప్పటికుంది. అందుకే ఈ ట్రిబులేషన్ పీరియడ్ లోపల ఇక్కడ మందిరం పాడైపోయింది. ఎందుకంటే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు వాడు వచ్చి మందిరాన్ని పాడు చేసేసినాడు. ఏమైనా బలి అర్పించినాడు. అర్పించడంతో ఈ మందిరంలో దేవుడు పని చేయలేడు. ఇంకా ఏమైనా దాంట్లో దేవుడు పని చేయలేడు. కాబట్టి దేవుడు ఎక్కడ పని చేస్తున్నాడు? ఇప్పుడు 15వ అధ్యాయంలో మందిరం తెరవబడింది. ఎక్కడ తెరవబడింది? పరలోకంలో ఉండే మందిరం. అందుకే పరలోకంలో ఉండే మందిరం తెరవబడింది అని మనకు అర్థం కావడానికే ఇంత పెద్ద హిస్టరీ ఇచ్చినాను. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయాలి. మరి దేవుడు భూమి మీద ఆయన కార్యం జరగాలి. ఎక్కడి నుంచి? ఆయన సన్నిధి ద్వారా. కానీ అది పాడైపోయింది కాబట్టి దేవుడు పరలోకం నుండి ఆయన కార్యం జరిగిస్తున్నాడు. అందుకే యేసుప్రభు చెప్పినాడు కదా మాదిరికరమైన ప్రార్థనలో, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేద్దాము. మన అనౌన్స్మెంట్స్ గమనించండి. మనకు ప్రార్థన అక్కర్లు, ప్రార్థన అంశాలు మనం తెలుసుకుందాము. ఎందుకంటే
మనకు సండే స్కూల్ చిల్డ్రన్కి మనకు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది, 9:30 టు